పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని రాష్ట్ర పర్యావరణ, ఐటీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్ర జెండా ఎగురవేశారు. కార్మికుల హక్కుల సాధనకై అమరులైన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కార్మికులు లేనిదే వ్యవస్థ లేదని, కొంతమంది కార్మికులు మార్కెట్లో పని సమయం 8 గంటల నుండి 6 గంటలకు చేయాలని కోరాలని, కార్మికుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్లో కార్మికులు లేనిది ఏ పని కూడా కాదని, కార్మికులకు విశ్రాంతి భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, ఇంకా కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని కూడా పరిష్కరిస్తానని, కార్మికులందరూ సంఘటితంగా పోరాడితేనే ఏ పనినైనా సాధించుకోవచ్చని కొండ సురేఖ అన్నారు. అనేక స్కీములు తీసుకురావాలి. అందులో భాగంగా మన వరంగల్ జిల్లాలో శ్రీమతి కొండా సురేఖ గారు లేబర్ అధికారులతో మాట్లాడి కార్మికులకు ఏ కష్టమైనా కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే సురేఖ మేడం గారు రాగానే ఇవాళ కూరగాయల మార్కెట్ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. గతంలో శాసనసభ్యుగా ఉన్నప్పుడే కానీ, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే కానీ అనేక కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కూరగాయల మార్కెట్ వరంగల్ జిల్లాలోనే పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ కు అనేక పదాలతో కూడిన అభివృద్ధి చేసేందుకు కొండా దంపతులు కృషి చేస్తా ఉన్నారు. గ్రహించాలి సందర్భంగా అందరి పేరు పేరున అప్పుడు బాగా పొద్దుసలాట అంతా రష్గా ఉండి ఇబ్బందిగా ఉండేది. దానికి ఇప్పుడు 10 ఎకరాల స్థలం, 10 ఎకరాలు అక్కడ మనము ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా కనీస ఫెసిలిటీస్ అక్కడ ఉండి బాగా ఉంది. దానికి కూడా కనీస ఆలోచించి వాళ్ళకి కావాల్సిన మంచి నీళ్ళు కానీ టాయిలెట్స్ వాళ్ళని చెప్పి మా ఫండ్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. మేడం త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే మన కార్మికులు ఐక్యత వర్తిల్లాలి. ఈ ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు పడకపోతుండొచ్చు, మీ కుటుంబాలు, కానీ ఈ పరిస్థితికి వచ్చినప్పుడు అందరూ కూడా ఏకం కావాలి. ఏకమైంది పోరాడినప్పుడే అనుకున్నది సాధిస్తారు. ఒకరికి పోతే ఆ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. దీని విధంగా పోరాడుతూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు ఎప్పుడైనా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మన సమైక్య పోరాటం చేస్తా ఉన్నారు. ఇదే పద్ధతిలో పోరాటం కంటిన్యూ అవ్వాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పని యొక్క టైంను తగ్గించేటువంటి కార్యక్రమం మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే హామీ ఇవ్వడం వేరు, హామీ అంటే ఇస్తే మీరు చెప్పే విధంగా ఇయ్యలేదు అని అడుగుతారు. ఇచ్చే అధికారం నా చేతిలో లేదు. కాబట్టి ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఒక కుటుంబంలాగా ఉండి ఈ యొక్క మార్కెట్ ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. అది తప్పకుండా చేస్తాము. దానికి మరి మా సహకారం కలెక్టర్ గారి కానీ నాది కానీ ఉంటుంది. మరి ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి దాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతులు నిరసన. మెదక్ జిల్లా వెల్ధూరి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దవుతుందని రోడ్డుపైకి ధర్నాకు దిగిన రైతులు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని, ఐకేపీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం. వెంటనే తూకం వేసి వడ్లు కొనాలని వారి డిమాండ్. సింహాచలం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ, చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి తెలియదా? ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు బలికొన్నారు. క్యూలో నిలబడ్డ వాళ్లకు నీళ్లు లేవు, కనీసం టాయిలెట్స్ కూడా లేవు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టి 2 నెలల కిందట గోడ పూర్తి చేశారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని జగన్ ఫైర్ అయ్యారు. అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు, దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడను 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ. బగబగ మండే ఎండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు రామగుండం రీక్రియేషన్ క్లబ్ నడుం బిగించింది. ఈ మేరకు ఇవాళ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గోదావరిని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసి బాటసార్ల కడుపును చల్లగా నింపుతున్నారు. ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రీక్రియేషన్ క్లబ్ సభ్యులు తానిపర్తి గోపాలరావు, విజయలక్ష్మి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. మజ్జిగ సేవించిన వృద్ధులు, మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంచినీరు సైతం కొనుక్కొని తాగే రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం, బగబగ మండుతున్న ఎండలు, రోడ్లపైన పనిచేస్తున్న కార్మికులు, పట్టించుకునే నాథుడు లేడు. అయినా కూడా మేము రామగుండం రిక్రియేషన్ క్లబ్ చిత్తశుద్ధితో ఎవరి దగ్గర చందాలు అడగకుండా రోజుకొక సభ్యులు తమ సొంత పైసలతోటి కార్మికులకు, ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి, చల్లపరచడానికి చల్ల పాకెట్లు పంపిణీ 1000 మందికి, రోజుకు 1000 మందికి ఎండాకాలం 11 గంటల నుండి 2-3 గంటల వరకు ఎవరైతే కష్టపడి రోడ్డు మీద పనిచేస్తున్నారో వాళ్ళందరూ, ఎండలో తిరిగే వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. దానికోసమే చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నేను కూడా ఒక సభ్యునే అయినా కూడా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎవరు చేసినా నేను ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, మంది దగ్గర అడుక్కుంటారు కానీ ఇక్కడ మంది దగ్గర అడిగేది లేదు. ఎవరి పైసలు వాళ్ళతోటి రోజుకొక సభ్యుడు ఇది చేస్తున్నారు. ఆ సభ్యులకు కూడా మేము రెడ్ సెల్యూట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రామగుండం గోదావరి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మజ్జిగ ఏదైతుందో రామగుండం రిక్రియేషన్ లభించే మజ్జిగను సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పనిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున కొమరవేలి సుధాకర్ గారు ఇన్ఛార్జిగా, అధ్యక్షుడిగా సేవా కార్యక్రమానికి ముందుండి వారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ గారు, అదేవిధంగా బంక రామస్వామి గారు, ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వేసవికాలం కూడా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తరఫున గోదావరికని పట్టణంలో గత 4 నెలల క్రితం ప్రారంభించబడింది. ఇది వ్యక్తిగత వికాసం గురించి, హ్యుమానిటీ గురించి, ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలనే నిమిత్తం గతంలో ప్రారంభించాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు
కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి దాహాన్ని తీర్చడానికి మండలం నుంచి కానీ ఒక సర్టన్ ప్లేస్లో మజ్జిగ సప్లై చేస్తానని దృక్పథంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు 30 రోజులుగా నిర్వర్తిస్తానని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 నుంచి 18,000 వరకు అందజేసేందుకు ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని పేద మధ్యతరగతి కుటుంబీకులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నాగప్రసాద్ కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో పీఎం సూర్య గర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగప్రసాద్ మాట్లాడారు. మీకే మిగిలిన విద్యుత్కి అంటే మీకు ఇంకో ఆదాయ వనరులా కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు తక్కువ వాడుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగం. మీరు పెట్టుకుంటే దేశానికి కూడా మీరు చేసిన వాళ్ళు ఉపయోగము, దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ పాటించి అందరినీ అట్లా సంస్థను అందరినీ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట. మీరు ఒక రూమ్లో విద్యుత్ వాడాలన్నప్పుడు ఏసీ వేసుకున్నప్పుడు రూమ్ పూర్తిగా డోర్లో లాక్ చేసుకొని ఏసీ వేసుకోవాలి. అలాగే టెంపరేచర్ కూడా తక్కువ టెంపరేచర్ ఎక్కువ 15-16 అలా పెట్టుకోకుండా 27-28 డిగ్రీస్ పెట్టుకున్నా సరిపోతుంది. బయట టెంపరేచర్ 35 ఉంటుంది కాబట్టి 27-28 పెట్టుకుని ఫ్యాన్ వేసుకున్నామంటే కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. అలా పెట్టుకుంటే మనకు విద్యుత్ చాలా ఆదా అవుతుంది, కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుంది. ఇవన్నీ పాటించి మీరు చేస్తే మన సంస్థకు దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు పీఎం సూర్య గారు అని ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. అది ఏమంటే గృహ వినియోగదారులకు ఎవరైనా వాళ్ళ ఇంటిపైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే వాళ్ళకి 3 కిలోవాట్ వరకు 78,000 రూపీస్ గవర్నమెంట్ మీ అకౌంట్లోనే వేసేస్తుంది. అంటే 3 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే మీకు 1,80,000 వరకు అవుతుంది. అందులో 80,000 రూపాయలు సబ్సిడీ పోతే మీకు ₹1,00,000 మాత్రమే పడుతుంది. మీ కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ అంటే ఒక 3 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి నెలకు 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది విద్యుత్ సరాసరిన. ఇంకా ఎక్కువనే అవుతుంది. 360 యూనిట్లు అంటే మనం 360 యూనిట్ల వరకు కరెంటు విద్యుత్ కాలిస్తే ఉచితం అనమాట. మీకు ఇల్లే ఉంటుంది. ఇంకా అంతకంటే తక్కువ కాలిస్తే అయిపోతుంది. చూసి పడుకుంటే 200 సంవత్సరాలు కాబట్టి చూసి పడుకోవాలి. ఇంకా ఏమంటే ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా మన ఇంట్లో, ఫ్రిడ్జ్లు మంచి కంపెనీవి 5 స్టార్ వచ్చాయి. ఇప్పుడు పాతకాలంలో ఫ్రిడ్జెస్ అయితే ఎక్కువ కరెంట్ బిల్ తీసుకునేవి. అంటే మనము ఎంతసేపు ఉన్నా ఆటోమేటిక్గా ఆఫ్ కాదు. ఇప్పుడు ఏమైతుంది కొత్త ఫ్రిడ్జెస్లో 5 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జెస్లో వెంటనే అంటే ఒక మందమరి మండలంలోని చిరకుంట సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ కుమార్ ఏఈ ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏఈ ఇసాక్ని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారికి జాబితాను ఇవ్వాలని నాయకులు పట్టుబట్టగా తన వద్ద ఏమీ లేదని ఎంపీడీఓను అడగాలన్నారు. ఎంపీడీఓను అడిగితే ప్రతి అధికారి ఏఈని అడగాలని అన్నారు. చేపల కూర కావాలా? నీకు చేపల కూర కావాలా? నాటుకోడి కావాలా? ఏం కావాలి నీకు? మరి ఊళ్ళకి వస్తున్నారా అంటే నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తాను? నా మాట రేపు వస్తా అని చెప్పాలి. నువ్వు మీ ఊళ్ళకే రానంటూ నువ్వు ఎక్కడికి వస్తావో తెలియదు, ఎవరింటికి పోతావో తెలియదు. నేను అనేదంటే మరి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు రాసి పెడతారా?
ఒక నిమిషం ఆగు చెప్పాను లిస్ట్ కాదు కంపెనీ మెంబర్ నువ్వు పాసులా కంపెనీ వాళ్ళు నీకు పాసులా లిస్ట్ నాకు అది చెప్పకు లిస్ట్ ఎంపీడీ దగ్గర ఉన్నది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, ఎంపీడీ దగ్గర లిస్ట్ ఉన్నది, కమిటీ లిస్ట్ ఉన్నది. నా దగ్గర లిస్ట్ లేదన్నాడు, నిజాన్ని అది లిస్ట్ లేదు. ఇప్పుడు ఎంపీడీ దగ్గర ఉన్న లిస్ట్ నువ్వే చేయాల్సింది నువ్వే. నేను అనేది ఏంటంటే నువ్వు ఎలిజిబుల్ ఎవరో ఎలిజిబుల్ గుర్తించు. అనవసరంగా వాళ్ళు చెప్పిన పేర్లు పోయి అటుగా సంతకం పెట్టించి పంపే ఆ పని చేయకు దయచేసి. ఎందుకంటే నేను ఫోన్ చేసినా కూడా నువ్వు రెస్పాండ్ అయితే పట్టించుకుంటావు. మావాడు ఫోన్ చేస్తే నీకు ఎందుకు అంటావాట అంటే లిస్టు తీసుకొని మీరు ఎప్పుడు చూడండి చెప్పండి ఎప్పుడు అనేది చెప్తాను. నాకు రేపు మీటింగ్ ఉన్నది, మీకు కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ చెప్పిన ఎంపీడీ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ తీసుకొని ఉండరు. మీరు కూడా ఏదైనా మాట్లాడే విధానం ఉంటుంది. ఫోన్ చేసి ఊళ్ళకి వస్తున్నట్టు కదా అడిగింది. నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటాడు. చేపల కూర ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందో ఇక్కడ ఎంపీడీఓ రూమ్ లో ఎవరు ఉంటుండ్రో ఈ ప్రజలందరికీ తెలుసు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇలా ఎంపీడీఓ గారితో అవసరం పడి అతని రూమ్లోకి వెళ్ళాలంటే మరి అక్కడ ఉండేది వాళ్ళు ఇలా ఆ కాంగ్రెస్ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలా మండలాన్ని గుత్తగా పట్టుకొని వాళ్ళే అధికారులు అయిపోయారు, వాళ్ళే నాయకులు అయిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు విలువ లేకుండా చేస్తున్నారు, వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెడ్డ పేరు చేస్తున్నారు. ఇలా ఎంపీడీఓ ఆఫీస్ అంటే అది మండలంలో ఉన్నటువంటి ఇద్దరు అర్హులు ఉన్నారా, అనర్హులు ఉన్నారా? ఇవాళ ఎవరికి నష్టం జరగదు. అనర్హులు ఉన్నట్లయితే అది ఎమ్మెల్యే గారే చేశారని అంటారు, ఈ ప్రభుత్వం చేసిరంటారు. ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మండలంలో చిర్రకుంట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లపై మరొకసారి ఎంక్వైరీ చేసి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలని మేము కోరుకుంటాం. పహల్గామ్ ఉగ్రదాడిపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి ప్రతి భారతీయుని హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. తమ బాధను మాటల్లో చెప్పలేమని ధావన్ తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి తగిన ప్రతీకారం కోసం ఇప్పటికే చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ వివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయం తెలిసిందే. बहुत दुख लगा, बिल्कुल आई एम श्योर कि हर इंडियन को दुख लगा इस बारी. और ये तो मतलब मेरे पास शब्द भी नहीं है कहने के लिए, इतना इस बारी दुख लगा. और मेरे को पूरा यकीन है कि हमारी गवर्नमेंट इस पर पूरा एक्शन प्लानिंग कर रही होगी. और हमारी मेरी प्रेयर्स पूरी विक्टिम की फैमिलीज़ के साथ हैं. और जो भी हम विक्टिम की फैमिली को अपनी तरफ से दे सकते हैं, चाहे दुआएं हो, प्रेयर्स और स्ट्रेंथ हो, वो ज़रूर देनी चाहिए. एंड 70 లక్షల రూపాయలు విలువ చేసి 147 కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేశామని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు అన్నారు. వరంగల్ నగరంలోని యాంటీ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సైదులు మీడియాతో మాట్లాడారు. ఎందుకు
మేము నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా చాలా కేసులు పట్టుకోవటం, సివిల్ పోలీస్ ఆఫీసర్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇది ప్రప్రథమంగా ఫస్ట్ కేసు మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కేసు అనేది నిన్న మా ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. అతను నుండి తీసుకొని మున్వరాలని ఇంకొక ఎక్విప్మెంట్ అంటే రిసీవర్ అనమాట, ఆయన సప్లై చేస్తారు. అతని దగ్గర సోమరాజు దగ్గర వీళ్ళిద్దరు కొనుక్కొని ఈ మున్వరాలకి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పట్టుకపోతున్న సమయంలో శ్రీకాంత్ ఎస్ఐ గారు మా సిబ్బంది వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ గారిని, కానిస్టేబుల్ రాఘు, రాజేష్, విజయ్ మరియు ఇతర సిబ్బందిని, అదే మా ఎస్ఐలు, మా రవీందర్ గారు, ముఖ్యంగా రవీందర్ గారు కూడా, ఇన్స్పెక్టర్ రవీందర్ గారు దీంట్లో వాళ్ళకు గైడ్ చేయడం, ఈ కేసు మంచిగా ఎట్లా చేయాలి అనేది చేసే దాంట్లో కూడా వారి యొక్క కీలక పాత్ర ఉంది. ఈ యొక్క దీంట్లో యాక్టివ్గా పనిచేసిన మా సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ, మాకు ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలలో శ్రీకాంత్ ఎస్ఐ గారు, రాజు ఎస్ఐ, తర్వాత మొగుల్ ఎస్ఐ, ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు మా దగ్గర. ముగ్గురు తర్వాత మా సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ప్రజలలో అందరిలో కూడా మమేకమై కలిసిపోయి ఏదైతే ప్రజా ఆరోగ్యానికి దెబ్బతిన్నట్టు తీస్తున్నటువంటి ఎలాంటి డ్రగ్స్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, మా ఆఫీసర్స్ సృష్టి చేయటం, నేను కూడా మా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, మా డైరెక్టర్ సార్, మా ఎస్పీ గారికి, ఎస్పీ రూపే సార్, తర్వాత మా యొక్క డైరెక్టర్ సందీప్ చండేల సార్ల గారికి తెలియపరిచి తెలియపరిచిన తర్వాత మేము ఇటువంటి కేసులు కట్టేసేసి ఈ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి 1908 జనరల్ నెంబర్ డైరెక్టర్ గారికి వెళ్తూ ఉంటుంది. ఏదైతే 1908 ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక వ్యక్తుల్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకుంటే వాళ్ళు ఏమన్నా పెడ్లింగ్ చేసినా, అమ్మినా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాము. ఆ 1908 మీరు కొంచెం హైలైట్ చేయాలి. అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది, ఒకటి 8712671111. ఇది కూడా మా డైరెక్టర్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఈ 2 నెంబర్లో హైలైట్ చేయొచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సేమ్ సిరీస్ నా నెంబరు 87126711 నా నెంబర్ అది. అదేవిధంగా సేమ్ సిరీస్లో 8712611742 ఇన్స్పెక్టర్ గారి నెంబర్. ఈ నెంబర్లని మీరు హైలైట్ చేస్తే మా ఇన్ఫర్మేషన్తో మా యొక్క సబార్డినేట్స్ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫై చేయడానికి పంపడం జరుగుతుంది. మేము కూడా వెరిఫై చేసుకొని వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తుంది. దాన్ని ఈ యొక్క 147 కిలోల 300 గ్రాముల యొక్క వాల్యూ 73,65,000 రూపాయలు. ఇన్నోవా కార్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఇన్నోవా వచ్చేసి రమ్మరకు 15 లక్షల రూపాయలు ఉంటుంది, స్విఫ్ట్ కారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా లక్ష్మీపురం భారత్ గ్యాస్ ఫిల్లింగ్ కంపెనీ నందు తెలుగునాడు భారత్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని టీడీపీ జెండా ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.